హాయ్ అండి అందరికీ. ఈరోజు చిలకడ దుంపతో మనము గులాబ్ జామున్ చేసుకుందాం. మీరు ఎవరైనా చేశారా ఎప్పుడైనా? చేయకపోతే చేయండి. ఇది చక్కగా ఉడకపెట్టేసాను. 3 విజిల్స్ రానిచ్చాను. చక్కగా తోలంతా తీసేసి పీసులు ఏమంటూ ఉంటే కూడా అవి తీసేసి చక్కగా తురుముకున్నాను. ఇది మొత్తం తురిమేసుకోవాలి. పీసులు రాకూడదు కదా, అందుకని చెప్పేసి చాలా మెత్తగా వస్తుందండి. మొత్తం అంతా తురిమేసేసుకున్నాను. ఒక కప్పు తక్కువగా నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మైదా కూడా వేసుకోవచ్చు. ముందు 2 స్పూన్లు వేస్తున్నాను. వాటర్ ఏమీ పడవు. దాంట్లో ఉన్న చెమ్మదానానికి చక్కగా మనకి గులాబ్ జామ్ ఉండల్లాగా వచ్చేస్తుంది అనమాట. పిండి తయారైపోద్ది. ఇంకొంచెం ఇదిగా ఉందని ఇంకో 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మొత్తం కలిసి 4 స్పూన్లు పట్టింది గోధుమ పిండి. కలిపేసాను. ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుతున్నాను. ఒక గిన్నె తీసుకుని ఒక డబ్బాడు పంచదార, ఒక గ్లాసు వాటర్ పోసి పాకానికి పెడుతున్నాను. 3 యాలకులు వేస్తున్నాను. ఇది తీగ పాకం ఏమీ అవసరం లేదండి. కొంచెం గమ్గా వస్తే పాకం సరిపోతుంది. అలా గమ్లాగా వస్తే సరిపోతుంది. ఇవి చిన్న చిన్న ఉండలుగా మనం చేసుకుందాం. గులాబ్ జాములకి ఎలా ఉండలు చేసుకుంటామో అలా చేసేసుకుందాము. చేసేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా ఉడికించుకుందాము. చాలా బాగుంటాయండి గులాబ్ జాములు. మనకి ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. అదే టేస్ట్లో ఉంటుంది. మనం చెప్పకపోతే అసలు ఎవరికి కూడా అర్థం కాదు. అంత బాగా మంచిగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. వచ్చేసాయండి, మంచి కలర్ వచ్చేసాయి. అన్నీ కలిసి మనము మొత్తం తీసేసుకుని పాకంలో వేసేసుకుందాము. చూడండి, చూస్తుంటే తినేయాలనిపించేస్తుంది కదా. చక్కగా మొత్తం పాకంలో వేసేసాను. అంతే అండి. చాలా అంటే చాలా టేస్టీగా, మీరు చెప్తే కానీ అర్థం కాదండి, అంత బాగా వచ్చినాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.